చదువు అంటే సమాజాన్ని చదవడం, చదువు అంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించడం. నేను చెప్పలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ముక్నాయక్ పత్రిక పెట్టి మూగబోయిన గొంతుల గురించి మనం మాట్లాడాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు, గద్దర్ కూడా అన్నాడు చదువు అంటే సమాజాన్ని మార్చడం అని చెప్పింది. కాబట్టి చదువుకున్న విద్యార్థులు మేము ఎందుకు మాట్లాడాలంటే, ఏ ప్రజలు అయితే పన్నులు కడుతురో ఆ పన్నులతోనే ప్రభుత్వం మాకు స్కాలర్షిప్లు ఇస్తుందో ఆ స్కాలర్షిప్లు కేవలం ప్రజలు కట్టే పన్నులే. కాబట్టి ఆ ప్రజలకు స్కాలర్షిప్ నేను తీసుకున్నాను. కాబట్టి మళ్ళీ నా ప్రజలకు, నా సమాజానికి ప్రభుత్వాలు చేసే అన్యాయాల మీద ఖచ్చితంగా నేను మాట్లాడాలని నేను మాట్లాడుతున్నాను. దట్ ఎందుకు ఉస్మానియా మాట్లాడాలంటే, ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ రాష్ట్రానికి సూర్యుడు ఎంత అవసరమో ఉస్మాన్ యూనివర్సిటీ కూడా అంతే అవసరము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడంలో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్ యూనివర్సిటీ ఇప్పుడు తెలంగాణ సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద ఉస్మాన్ యూనివర్సిటీ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? అందుకని మేము యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రతి సమస్య మీద మాట్లాడుతున్నాం. అది ఆపరేషన్ కగారు కావచ్చు, దళితుల ఇష్యూ కావచ్చు, మన సీజే గవాయి మీద దాడి జరిగితే కూడా నేను ప్రెస్ మీట్ ఖండించిన. ఏ ఇష్యూ మీద అయినా మనం మాట్లాడాలి. ఎందుకంటే మన వర్గాల గురించి మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడరు కాబట్టి మాట్లాడుతున్నాం అన్న.